వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పెద్ద హరివానంలో ఘనంగా జరిగిన గజ్జలింగేశ్వర జాతర. సిద్దిపేట మార్కెట్ యార్డ్లో వడ్ల కల్లాలను పరిశీలించిన హరీష్ రావు. పెద్ద తుంబాలం గ్రామం నుంచి 40 కుటుంబాలు బీజేపీలో చేరికలు. రాబోయే సంస్థాగత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయాలి. నియోజకవర్గ ఇన్ఛార్జ్ హనుమన్ల ఝాన్సీ రెడ్డి. కర్నూలు నగరంలోని శ్రీకృష్ణదేవరాయ విగ్రహం దగ్గర ధర్నా. చౌక్లో వారం రోజులుగా సిహెచ్ఓల సమ్మెలు. పెండింగ్ బిల్లులు చెల్లించాలి అంటూ హన్మకొండ కలెక్టర్ ప్రావీణ్యతో వాగ్వాదానికి దిగిన నైడికూడ గ్రామ మాజీ సర్పంచ్ రవీంద్రరావు. ఇక వివరాల్లోకి వెళ్తే, రామగుండం రీక్రియేషన్ క్లబ్ ఆధ్వర్యంలో గోదావరికని మెయిన్ చౌరస్తాలో గత 5 రోజులుగా మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతూ వస్తున్నారు. కాగా సోమవారం గోదావరికని బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు, రీక్రియేషన్ క్లబ్ అధ్యక్షులు బాల్మూరి అమరేందర్ రావు వనితల పెళ్లి రోజు సందర్భంగా మజ్జిగ సెంటర్ వద్ద సీట్లను పంచుతూ మజ్జిగను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజం పట్ల బాధ్యత కలిగిన సేవాభావం కలిగిన వ్యక్తులను క్లబ్లో సభ్యులుగా చేర్చుకుంటూ వస్తున్నామని తెలిపారు. ఈ సేవా కార్యక్రమాల ద్వారా ఈ ప్రాంతంలో సామాజిక చైతన్యం, సేవా గుణాన్ని కల్పించుకోవడం కోసం కృషి చేస్తున్నామని అన్నారు. వారందరి జీవితాలు కూడా ఆరోగ్యవంతంగా, ఆనందవంతంగా ఎలా ఉండాలి అని ఒక చైతన్యవంతమైన కార్యక్రమాల ద్వారా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో రామగుండం రిక్రియేషన్ క్లబ్ ప్రారంభం చేయడం జరిగింది. మరి అందులో భాగంగా ఈ యొక్క రామగుండం రిక్రియేషన్ క్లబ్ సభ్యులు చాలా ఉన్నత స్వభావం కల వ్యక్తులు. చాలామంది కూడా మానవ సేవే మాధవ సేవ అనే భావనతోటి ఈ సంస్థలో జాయిన్ కావడం జరిగింది. క్లబ్ అంటే అందరూ కూడా పత్తాలాట ప్లేయింగ్ కార్డ్స్ ఉంటుంది అనుకుంటారు. మరి మా బైలాస్లో పత్తాలాటకు అలాంటి యొక్క స్థానం లేకుండా చేశాం. అదేవిధంగా ఈ యొక్క సభ్యులందరూ కూడా ఒక్కొక్క రోజు ఈ యొక్క రామగుండం, ఈ యొక్క గోదావరి ప్రజలకు చల్లటి మజ్జిగ అందించాలి, ఒక 1000 మందికి మజ్జిగ అందించాలనే ఒక గొప్ప సంకల్పంతో, గొప్ప సేవాభావంతో, గొప్ప మానవతా దృక్పథంతో, సామాజిక దృక్పథంతో గోదావరికని చౌరస్తాల ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ నెల 31వ తారీఖు వరకు ఇది నిర్విఘ్నంగా కొనసాగబోతున్నది. అందరూ సభ్యులు కూడా వారి యొక్క పెళ్లి రోజో, లేకుంటే పుట్టినరోజో, పిల్లల పెళ్లి రోజో, పిల్లల పుట్టినరోజో ఏదో ఒక అకేషన్ చూసుకొని ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ముందుకు వస్తున్నారు. మాకు సేవ చేయడానికి ముందుకు వస్తున్న క్లబ్ సభ్యులందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముస్లింల గురించి మాట్లాడిన వ్యాఖ్యలను వైసీపీ నాయకులు వక్రీకరించి మాట్లాడుతున్నారని జనసేన మైనార్టీ నాయకులు కర్నూలులో అన్నారు. పహల్గాం ఉగ్రదాడి సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ దాడికి పాల్పడిన వారందరూ ముస్లింలని చెప్పగా వైసీపీ నాయకులు దాన్ని తప్పుడు ప్రచారం చేస్తూ ముస్లింలను తప్పుదోవ పట్టిస్తున్నారని హౌస్ కమిటీ రాష్ట్ర డైరెక్టర్ షేక్ మిర్జా బేగ్ తెలిపారు. పవన్ కళ్యాణ్కు అన్ని మతాలపై గౌరవం ఉందని, ఎవరని తక్కువ చేసి మాట్లాడరని ఆయన తెలిపారు. ముస్లిం సమాజంపై అభిమానం ఉన్నందుకే కర్నూలులోని రోజా దర్గాకు పవన్ కళ్యాణ్ 5 లక్షల రూపాయల విరాళం ఇచ్చారని తెలిపారు. మనం చర్చించుకోవాల్సిన ముఖ్యమైన అంశం ఈరోజు సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ గారి పైన చాలా దుష్ప్రచారం చేస్తూ ముస్లిం సమాజానికి దూరం చేయాలని చెప్పి ఒక కంకణం కట్టుకున్న వైసీపీ మూకలు ఏ విధంగా ఆయన పైన ఒక తప్పుడు ప్రచారాన్ని ఈరోజు సోషల్ మీడియా ద్వారా వాళ్ళు చేస్తున్న ప్రచారాన్ని ఈరోజు తిప్పికొట్టడానికి మీ అందరి ముందుకు వచ్చాను. క్లియర్గా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఒక మాట చెప్తున్నారు. ఏమంటున్నారంటే ఇది ముస్లింలకు చెందింది కాదు, ముస్లింలు దీంట్లో ఏ విధంగా పాలు పంచుకోలేదనే ఒక పాయింట్ చెప్తూనే ఎవరైతే తీవ్రవాదులు అటాక్ చేశారో వాళ్ళు ఇస్లాం ప్రాక్టీస్ చేస్తారని చెప్పారు తప్ప ఆ తీవ్రవాదుల్ని సంబోధించి ఆయన చెప్పిన మాట తప్ప మొత్తం యావత్ ముస్లిం ప్రపంచంలో
ఉన్న ముస్లింలందరినీ దీన్ని ఆపాదించాలని చెప్పి ముస్లింల పైన ఈ ముద్రని కంకణం కట్టుకొని వైసీపీ దుష్ప్రచారంలో భాగంగా ఈ విధంగా ఈ చెప్పిన మాటల్ని వక్రీకరించి ఏ విధంగా వీళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారో మనం అందరం క్లియర్గా చూడొచ్చు. ఇస్లాంని నేను ఎక్కడ బ్లేమ్ చేయట్లేదని క్లియర్గా ఆయన అంత స్పష్టంగా చెప్తున్న తర్వాత కూడా ఇంత క్లియర్గా ముస్లింల పైన ఒక స్టాండ్ తీసుకొని పవన్ కళ్యాణ్ గారు ఇంత మాట చెప్తున్నప్పుడు కూడా ముస్లింలకు ఒక్కడైనా రోడ్డు మీదకి వచ్చాడా? ఏ రోజైనా ఎవడైనా మాట్లాడా? ఈరోజు ముస్లిం సమాజానికి వ్యతిరేకించడానికి పవన్ కళ్యాణ్ పైన చేస్తున్న దుష్ప్రచారం, మా నాయకుడిని నిలదీయాలని చెప్పి ఈ విధంగా తప్పుడు ప్రచారం చేయడానికి మీరు ఏ కంకణం కట్టుకున్నా కూడా మాలాంటి ప్రతి ఒక్క ముస్లింలు ఉన్న నిజాన్ని నిర్భయంగా చెప్పడానికి ముందుకు వస్తాం. ఎందుకంటే ఈరోజు ఏ విధంగా ఈ సిఏఎన్ఆర్సీతో పాటు ట్రిపుల్ తలాక్ పైన వచ్చిన అంశం పైన కూడా వైసీపీ వాళ్ళు ఎంత దారుణంగా ప్రవర్తించారు. ఆ రోజు వాళ్ళు చేస్తే రైటు, ఈరోజు మన ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈరోజు వక్ఫ్ బోర్డ్ బిల్లుకి టీడీపీ, జనసేన, బీజేపీ మద్దతు చెప్పిందని చెప్పి దానిపైన ఎలా ఈయనని కారణం చేయాలి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పైన ఎలా బురద చల్లాలని చెప్పి కంకణ కట్టుకొని ఒక మాట చెప్పినందుకు దేశం కోసం నిలబడటానికి ఏకైక ఈరోజు ఎవడైనా ఉన్నాడంటే పవన్ కళ్యాణ్ గారు ఎంత ముందుకెళ్తున్నాడు. లేని టైటిల్ పెట్టి 100% ముస్లింలు ఉగ్రవాదులు అని చెప్పిన వైసీపీ బ్లోగస్ ప్రచారంలో భాగంగా ఇంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీకు సంబంధించిన మీ నాయకులు ఈరోజు ఇంత దారుణంగా ప్రవర్తిస్తున్నారే, మరి మీ సమాజంలో జరుగుతున్న అన్యాయానికి కూడా మీరు నిలబడని పరిస్థితి ఉంది. మీ చెల్లి రోడ్డు మీదకి వచ్చి ఏ మతానికి మీరు చెందారో ఆ మతానికి మీరు నిలబట్టలేదని చెప్పి చెంబర్ గారు వచ్చి మన దర్గాది రోజ్ దర్గాకి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన చెక్ మనం అందజేయడం జరిగింది. పాత్రికేయ మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు రాష్ట్రంలో ఎంత దారుణమైన పరిస్థితులకు దారితీసిందంటే ఈ వైసీపీ పార్టీ కానివ్వండి, ఈ కూటమి ప్రభుత్వాన్ని విచ్ఛిన్నం చేయాలి, వీళ్ళ మధ్యలో గొడవలు సృష్టించాలి. అలా కాకపోతే మతతత్వ గొడవలైన ఒక మతాన్ని ఇంకో మతం పైకి ఎగదోసైన మతతత్వ రాజకీయాలు చేయాలి అన్న ఏకైక ఉద్దేశంతో ఉన్నారు. ఆయన ఏం చెప్పారు? ఉగ్రవాదులు ముస్లింలు. ఏ ఉగ్రవాదులు? కాశ్మీర్లో కాల్పులు చేసిన ఉగ్రవాదులు ముస్లింని ప్రాక్టీస్ చేస్తారు, ఇస్లాంని ఆచరిస్తారు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులు వాళ్ళు ముస్లింలు అన్నారు, కానీ ఇస్లాంని ఆచరించే ప్రతి ఒక్క ముస్లిం కూడా ఉగ్రవాది అనేసి ఎక్కడ కూడా చెప్పలేదు. అక్కడ చంపింది కాశ్మీర్ కాల్పుల్లో పాల్గొంది ఉగ్రవాదులు, వాళ్ళు ముస్లింలు అన్నారు. వాస్తవంగా చెప్పారు ఇంకొకటి కూడా, అక్కడ 26 మంది చనిపోతే దాంట్లో ఒక ముస్లిం చనిపోయారు. ఆ ముస్లిం కూడా వచ్చేసి ఉగ్రవాదులతో పోరాడి చనిపోయాడు. ఆ రోజు మాతో పాటు అందరితో పాటు అప్రిషియేట్ చేశాడు. అది కదా భారతదేశం పైన ఉన్నటువంటి ప్రేమ. ముస్లిం పాలకుర్తి మండల కేంద్రంలోని బృందావన్ గార్డెన్స్లో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సంస్థాగత నిర్మాణ సన్నాహక సమావేశంలో పాల్గొని మాట్లాడుతున్న నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ హనుమన్ల ఝాన్సీ రెడ్డి. మీరు ఎప్పుడైతే పనిచేస్తారో పదవులు అయ్యే మీకోసం వస్తాయి. సో అదనేది మీ అందరికీ తెలుసు. మేము అమెరికాలో ఉంటే రావాల్సిన అవసరం లేదు, కానీ మనం సర్వీస్ చేయబట్టే మనం ఈరోజు మీ మధ్య ఉండగలిగాం. మరి అదేవిధంగా మీరందరూ కూడా గ్రామ స్థాయి నుంచి బూత్ స్థాయి నుంచి ప్రజల్లో ఉండాలి, ప్రజల యోగక్షేమాలు తెలుసుకోవాలి. మరి మన ప్రభుత్వం ఎన్నో పథకాలు ఇస్తుంది. మరి ఈరోజు సమన్వయం కూడా పేదవాడు తిరగలుగుతున్నాడు అంటే మన కాంగ్రెస్ ప్రభుత్వం ఘనకార్యం అది. మరి ఇవన్నీ కూడా ఇంత మంచి మంచి పథకాలు ఉన్నాయి. మన గ్రామాల్లో గడప గడపకి తీసుకురాలేకపోతున్నాం. మరి కార్యకర్తలందరినీ లీడర్లందరినీ కోరుకునేది ఒకటి, మనం చేసే ప్రతి ఒక్క పథకాలు గడప గడపకి తీసుకెళ్ళాలి. మరి మనం కూడా రేపు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్కి రెడీ అవ్వాలి. రెడీ అవ్వాలంటే నేను ఒకటే చెప్తున్నా, ఆపోజిషన్ పార్టీకి మీరు రాసి పెట్టుకోండి. అన్ని సర్పంచ్లు, ఎమ్మెల్సీ, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, అన్ని కూడా
మీరు రాసి పెట్టుకోండి ఇంకొకసారి, గెలుపు మా కాంగ్రెస్ పార్టీదే. ప్రతి ఒక్క బూత్ మెంబర్ నుంచి మరి జెడ్పీటీసీ వరకు కూడా నేను మీ అంటుండి మీరు ఎంతైతే కష్టపడ్డారో మన అసెంబ్లీ ఎలక్షన్స్ కి, దానికంటే కూడా మీ అందరినీ గెలిపించుకునే బాధ్యత మాది. కర్నూలు జిల్లా అదోని మండలం పాండవగల్లు గ్రామంలో ప్రభుత్వ పెద్ద చెరువు ఆక్రమణదారులు పి విజయలక్ష్మి వైఫ్ ఆఫ్ జయరామ్ శెట్టి ఆక్రమణదారులు కొంతమందికి కౌలుకు ఇచ్చి సాగు చేస్తున్నారు అని, సాగును ఆపాలని అదోని తహసీల్దార్కి, అదోని సబ్ కలెక్టర్కి ప్రజా సమస్యల పరిష్కార వేదిక అనే కార్యక్రమంలో కోరుతున్నప్పటికీ పెడచెవిని పెడుతున్నారు. నిర్లక్ష్యం చేస్తున్న కింది స్థాయి అధికారులపై, అక్రమ భూస్వామిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుచున్నామని కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ప్రతినిధులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి ఇప్పటి వరకు ఎక్కడ కూడా దాన్ని కదిలించడంలో అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారు. మరి ఆదోనిలో ఉన్నటువంటి ఎంఆర్ఓ గారిని అడిగితే చూస్తాము చేస్తామని అంటున్నారు. ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 9 నెలల నుండి ఆయన అడుగుతున్నప్పుడు పెడచవన పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆదోనిలో ఉన్నటువంటి సబ్ కలెక్టర్ గారిని అడుగుతూ ఉంటే కూడా ఆయన కూడా 9 నెలల నుండి పెడచవన పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. 2023 సెప్టెంబర్లో ఆగిపోయినటువంటి కోర్టులో కేసును దాన్ని వేగవంతం చేయడంలో నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. ఇది కోర్టు పరిధిలో ఉంది, దీన్ని మేమేమి చేయలేమని చెప్పేసి ఈ అధికారులు అంటున్నటువంటి పరిస్థితి. మరి కోర్టులో అక్రమ భూస్వామి ప్రభుత్వం పైన, ప్రభుత్వ అధికారుల పైన వేసినటువంటి కేసును వీళ్ళు వెళ్ళి కోర్టుకు హాజరు కావడంలో నిర్లక్ష్యం చేస్తూ ప్రభుత్వ చెరువును అక్రమదారులకు ఆక్రమించేటువంటి పద్ధతులు వ్యవహరిస్తూ ఉన్నారు. మరి ఈరోజు సబ్ కలెక్టర్ గారు, ఎంఆర్ఓ గారు స్పందించకపోతే ఈడ కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్ కార్యాలయంలో ఉన్నటువంటి కలెక్టర్ గారు ఏమైనా స్పందిస్తారేమో అనేటువంటి ఆశాభావంతో ఈరోజు చెరువు సాధన కమిటీగా ఇక్కడ కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వడానికి వచ్చాం. ఆయన కూడా అర్జీ తీసుకోకుండా పూర్తి నిర్లక్ష్యంతో ఆయన పక్కన పాడేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి దీని పేరైతే ప్రజా సమస్యల పరిష్కార వేదిక అంటున్నారు. మేము అడుగుతున్నది కూడా ప్రజల సొమ్ము, ప్రజల యొక్క చెరువు, ప్రభుత్వం యొక్క చెరువు. దీన్ని అక్రమంగా ఆక్రమించుకున్నటువంటి వారిపైన చర్యలు తీసుకోండి. కోర్టు పరిధిలో ఉన్నది, దీన్ని సాగు చేయకుండా చూడాలి అని చెప్పేసి చెరువు సాధన కమిటీగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారు పూర్తిగా నిర్లక్ష్యంగా దాన్ని మేము ఇచ్చినటువంటి అర్జీని పక్కన పాడేస్తూ ఉన్నారు. మరి ఇందుకు ఈయన కలెక్టరా కాకపోతే లేదు రాజకీయ నాయకులకు అక్రమ భూస్వామికి ఒత్తాసు పలుకుతున్నారా అనేటువంటిది అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదికకు ఈయన అనర్హుడుగా మేము చెరువు సాధన కమిటీగా మేము గుర్తిస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రజలు ఇచ్చేటువంటి ఫిర్యాదులను ఈయన తీసుకొని పరిశీలన చేయాల్సినటువంటి బాధ్యత జిల్లా కలెక్టర్ గారిపైన ఉంటుంది. మరి కలెక్టర్ గారు పూర్తి నిర్లక్ష్యంగా ఏమీ మాట్లాడకుండా దాన్ని పక్కన పాడేసినటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఈ కర్నూలు జిల్లాలో ఉంది. మరి దీన్ని ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు వెంటనే ఈ కలెక్టర్ పైన జోక్యం చేసుకోవాలి. ఈ కలెక్టర్ను అవసరమైతే ఇక్కడ నుండి సస్పెండ్ చేయాలి. ప్రజల సమస్యను పూర్తిగా పట్టించుకున్నటువంటి ఈ కలెక్టర్ను, ఆదోనిలో ఉన్నటువంటి ఎంఆర్ఓ గారిని, ఆదోనిలో ఉన్నటువంటి సబ్ కలెక్టర్ గారిని, వీళ్ళ ముగ్గురిని కూడా విధుల నుండి బహిష్కరించాలని చెప్పేసి పెద్ద చెరువు సాధన కమిటీగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. పెద్ద చెరువు సాధన కమిటీగా మేము కోరేది ఒకటే, ఇప్పుడు చెరువు మా పాండవగల్ గ్రామ ప్రభుత్వ పెద్ద చెరువు ఏదైతే కోర్టు పరిధిలో ఉందో ఈ కోర్టులో కేసు తేలేంత వరకు కూడా దీన్ని సాగు చేయకుండా ఆపాలి అని చెప్పి కోరుతా ఉన్నాం. ఎందుకంటే గతంలో డివిజన్ కోర్టు, జిల్లా కోర్టు ఇది ప్రభుత్వ చెరువు అని చెప్పి తీర్పిచ్చింది. మరి అప్పుడున్న ఆర్డీఓగా ఉన్నటువంటి రామ్ సుందర్ రెడ్డి గారు అప్పుడున్నటువంటి కోర్టు తీర్పులను ఆయన స్వాగతిస్తూ ఆయనకి ఇచ్చిన అక్రమ భూస్వామి పి విజయలక్ష్మికి ఇచ్చినటువంటి పట్టాదారు పాస్ పుస్తకాలను కూడా రద్దు చేసినటువంటి పరిస్థితి ఉంది. రద్దు చేస్తే కూడా కోర్టుకు వెళ్ళారు. కోర్టుకి వీళ్ళు హాజరు కాకుండా దొంగతనంగా వీళ్ళు తప్పించుకుంటున్నారు తప్ప వేరే రకంగా అయితే లేదు. మరి కోర్టుకు హాజరు కావాల్సినటువంటి ఆదోని తహసీల్దార్ గారు పూర్తిగా నిర్లక్ష్యంగా ఉన్నారు. మరి ఆయన పైన చర్యలు తీసుకోవడంలో కలెక్టర్ గారు కూడా పూర్తిగా నిర్లక్ష్యంగా ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వ చెరువును స్వాధీనం చేసుకోవాలని చెప్పేసి పాండవగల్ పెద్ద చెరువు సాధన కమిటీగా కోరుతా ఉన్నాం. నా పేరు తయారులి, పెద్ద చెరువు సాధన కమిటీ కన్వీనర్. వ్యవసాయ మార్కెట్ అధికారులపై హరీష్ రావు సీరియస్. సిద్దిపేట మార్కెట్ యార్డ్లో వడ్ల కల్లాలను పరిశీలించిన హరీష్ రావు కనీస సౌకర్యాలు లేవని, అధికారులు పట్టించుకోవడం లేదని హరీష్ రావుకు తమ ఇబ్బందులను చెప్పుకున్న రైతులు. దీంతో సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెంటనే సమస్యలను పరిష్కరించాలని ఆదేశించిన హరీష్ రావు.
ఏడ జాగుంది ఈ సంచులు పెట్టి ఆవట్లు ఉండే నువ్వు ఈ సంచులు తీయపోతేవి అవి పోకపోయా ఆమె ఏడెండ పోయాలి అడుగు మొక్క తెల్లారి వరకు మొలకలెత్తాయి ఏం కావాలి ఎక్కడ మనం ఏడుంది నీ 4 లారీలు అమాలి లేదు లారీలు లేవు ఇక్కడ అమాలి ఇష్యూ జరుగుతుంది సార్ జరుగుతుంది ఎవరు సాల్వ్ చేయాలి మార్కెట్ డిఎం ఏం చేస్తుండు డిఎం మార్కెటింగ్ ఏం చేస్తుండు ఏమయ్యా డిఎం మార్కెటింగ్ నేను గడిదిస్తున్నావా అమాలి సమస్య పరిష్కరించే తెలియలేదా నీకు అమాలి సమస్య ఏం లేదు 30 మందే ఉన్నారు అని చెప్పినారు 500 కుప్పలకు 30 మందితో అయితే అదే బండ్లు రాలేదు సార్ బండ్లు రాలేదు అమాలీస్ కంటిన్యూ చేస్తూనే ఉన్నారు సార్ ఇంకేదైనా హమాలి కావాలన్నా పెట్టుకోండి అది అంటే చెప్పివే నువ్వు డిఎం మార్కెటింగ్ ఏడుందో హైదరాబాద్లో నీ ఆఫీస్ గిన్నెనా ఇడచ్చి కూర్చోపోతే ఇంతకంటే పెద్ద మార్కెట్ ఏముంది జిల్లాలో ఇక్కడే ఇక్కడ కూర్చొని పనిచేసే తెలియలేదా కర్నూలు నగరంలోని జమ్మిచెట్టు ప్రాంతంలో షేక్ మొహమ్మద్ షరీఫ్ అధ్యక్షతన ధర్నా నిరసన కార్యక్రమం ఆదివారం జరిగింది. ఈ ధర్నా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన అవాజ్ రాష్ట్ర కమిటీ అధ్యక్షులు ఎస్ఏ సుబాన్, రిటైర్డ్ ప్రిన్సిపల్ నిసారా అహ్మద్, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం నగర కార్యదర్శి గురుస్వామిలు మద్దతు తెలిపి మాట్లాడారు. మన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు మన మీడియాలో మాట్లాడుతూ ముస్లిమ్స్ అందరూ టెర్రరిస్టులు, దేశవ్యాప్తంగా ఉన్న వాళ్ళు 10% కూడా వాళ్ళందరూ కూడా టెర్రరిస్టులే, ఇక రెండో ఆప్షన్ లేదు, రెండో కోణం నుంచి ఆలోచించాల్సిన పని లేదు, డైరెక్ట్గా చెప్పేయాల్సిందే. వీళ్ళ టార్గెట్ హిందువులే అని చెప్పేసి ఒక ఉగ్రవాది మాదిరిగా పనికి మాలిన పదాలని ఆ రకంగా పలకడం అనేది ప్రజాస్వామ్యంలో ఒక బాధ్యతతో మన డిప్యూటీ సీఎంగా ఉండి ఆ రకంగా వ్యాఖ్యలు చేయడం ఆవాస్ కమిటీగా దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. నాకు తెలిసి ఉత్తరప్రదేశ్లో ముసల్మాన్లకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న యోగి ఆదిత్యనాథ్ ఎప్పుడు కూడా ఈ పదం వాడలేదు. 100% ముసల్మాన్ల టెర్రరిస్టులని మన దేశాన్ని పరిపాలిస్తున్న మతోన్మాదులు నరేంద్ర మోడీ కానీ అమిత్ షా కానీ కూడా 100% ముసల్మాన్ టెర్రరిస్ట్ అని పలకలేదు. ఏమి విధవాకి ఏమైంది అని చెప్పేసి డిప్యూటీ సీఎంని అడుగుతూ ఉన్నాం. నిజంగా నువ్వు బాధ్యతాయుతమయ్యేవాడి ఉంటే ఆ రకంగా మాట్లాడేవాడు కాదు. మానసికంగా నీకు ఎక్కడో రోగాన్ని వచ్చింది, నువ్వు తక్షణమే ఒక డాక్టర్ని సంప్రదించి నీ రోగాన్ని కంట్రోల్ చేసుకోవాలి, లేకపోతే రాబోయే కాలంలో ప్రజానీకం నిన్ను గట్టిగా బుద్ధి చెప్పాల్సి వస్తుంది. ఇప్పటికే నీ పైన చాలా వ్యతిరేకత ఉంది. ఇంతకుముందు కూడాను సనాతన ధర్మం పేరుతో లడ్డు మీద ఆ రకంగా పెద్ద ఎత్తున ముస్లింల హిందువుల మధ్య తగాదా పెట్టాలని, క్రైస్తవుల మధ్య తగాదా పెట్టాలని నువ్వు చూశావు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు దీన్ని తిరస్కరించారు. వాస్తవాలు ఏమిటి, లడ్డు గురించి ఏమైంది అని చెప్పేసి ఇప్పుడు ప్రజానికి అందరికీ తెలుసు. ఇప్పుడు కూడా ఆ రకంగా ఎక్కడో ఉగ్రవాదులు పాకిస్తాన్కి కాశ్మీర్ దగ్గర చేసిన ఉగ్రవాదుల పైన వాళ్ళను కట్టడి చేయడానికి చేత కానీ మీ ప్రభుత్వం, మీ బుల్డోజర్ ప్రభుత్వము పైన ఉన్న మీ నాయకత్వం ఫెయిల్యూర్ అయి ప్రజల పైన రకంగా దీన్ని మీ తప్పుని అక్కడ పెట్టడం అనేది సరైంది కాదు. మీ బాధ్యత రహితం. మీ కేంద్ర ప్రభుత్వం హోమ్ మినిస్టర్ చేతగాని వాడు కాబట్టి ఆ రకంగా ఉగ్రవాదులు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు. అసలు ఉగ్రవాదులు ఎట్లా వచ్చారని చర్చ పెట్టకుండా ముసల్మాన్లు వచ్చి హిందువులను చంపినారని చెప్పి చర్చ పెడుతున్నారు. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి బీహార్లో లబ్ధి పొందడం కోసం. రెండోది, వక్ఫ్ చట్ట సవరణకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ముసల్మాన్లే కాకుండా ముస్లింలే కాకుండా దళితులు, క్రిస్టియన్లు, హిందూ సోదరులు అందరూ కూడా సపోర్ట్ చేసి ఈ చట్టం చాలా దుర్మార్గమైంది అని చెప్పి ఆ రకంగా ముస్లిం సోదరులకు సపోర్ట్గా వస్తుంటే దాన్ని తప్పుదో పట్టియడం కోసం ఈరోజు కేంద్రంలోని ప్రభుత్వం ఆ రకంగా దుర్మార్గంగా చేస్తే దాన్ని సాకుగా తీసుకొని పవన్ కళ్యాణ్ ఇంకొంచెం ముందుకు పోయి దుర్మార్గమైన ఇటువంటి వ్యాఖ్యలు చేయడం మేము ఆవాస్ కమిటీగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇప్పటికైనా ముస్లిం సమాజానికి బేషరతుగా పవన్ కళ్యాణ్ గారు క్షమాపణ చెప్పాలి. గవర్నర్ గారు డిప్యూటీ కళ్యాణ్ పైన చర్యలు తీసుకొని ఆయన పదవిని బర్తరఫ్ చేయాలని చెప్పేసి ఆవాస్ కమిటీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. నా పేరు షేక్ మొహమ్మద్ షరీఫ్, ఆవాస్ కమిటీ నగర కార్యదర్శి. ఈరోజు జరుగుతున్న ఈ ధర్నా ఆవాజ్ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు. ప్రతి మతంలో, ప్రతి కులంలో ఎవరో ఒకరిద్దరు మతభ్రష్టులు ఉంటారు. అలాంటి వాళ్ళను పట్టుకొని శిక్షించే తప్పేం కాదు, కానీ మతాన్నే టార్గెట్ చేయడం కరెక్ట్ కాదు. దేశంలో ఉన్న ముస్లింలు 100% టెర్రరిస్టులు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. రాజ్యాంగంపై ప్రమాణం చేసి దేశ ఐక్యతను, లౌకికతత్వాన్ని కాపాడతామని చెప్పడం జరిగింది. ఆ వ్యాఖ్యలను విస్మరించి, తాను చేసిన ఆ ప్రమాణాలను విస్మరించి దేశ ముస్లింలందరినీ కూడా టెర్రరిస్టులను చెప్పడం ఇది ఏ మేరకు
న్యాయం అని చెప్పి మేము ఈరోజు అడుగుతూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వానికి అట్లాగే గవర్నర్ గారిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. పవన్ కళ్యాణ్ మంచి హాస్పిటల్ తీసుకొని జాయిన్ చేయండి. అతను మతి తప్పి ప్రవర్తిస్తున్నాడు, మతి తప్పి మాట్లాడుతున్నాడు. ఒకసారి నేను కమ్యూనిస్ట్ అంటాడు, ఒకసారి మా నాయన కమ్యూనిస్ట్ పార్టీ అంటాడు, నేను లౌకికవాదిని అంటాడు, నేను లెఫ్టిస్ట్ అంటాడు. ముస్లింలకు ఏదైనా జరిగితే వాళ్ళ అంతు చూస్తానంటాడు. ముస్లింలకు ఏదైనా జరిగితే నేను సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వ్యతిరేకిస్తా అంటాడు, ఎన్డీఏ నుంచి బయటకు వస్తా అంటాడు. ఒక మాట, ఒక భాష, ఏదైనా దేని మీద కొంతనం ఉందా అని చెప్పి అడుగుతున్నా, లేదా నిలబడుతున్నాడు ఆయన. కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలే కాదు, దేశంలో ఉన్న ముస్లిం మైనార్టీల మనోభావాలను దెబ్బతీసే పద్ధతుల్లో ఆయన మాట్లాడినారు. కాబట్టి తక్షణమే క్షమాపణ చెప్పాలా. ఆయన అలా చెప్పకపోతే రాజ్యాంగాన్ని భ్రష్టు పట్టించే భాగంలో ఇది ఒక ప్రయత్నం అని చెప్పేసి మేము అనుకోవాల్సి వస్తుంది. అట్లాగే టెర్రరిస్టులను అరెస్ట్ చేయడం కానీ, శిక్షించడం కానీ ఏ ముస్లిం అయినా వద్దన్నాడా, ఏ భారతీయుడైనా వద్దన్నాడా? అదే కాదు, అది హిందువుల్లో ఉన్న, ముస్లింలో ఉన్న, ఎవరిని ఉన్నా ఒక మనిషి ఇంకో మనిషిని చంపడం రాక్షసత్వం. ఆ రాక్షసత్వానికి ముస్లిం సమాజం వ్యతిరేకం, అవాచ్ కమిటీ మరింత ఎక్కువ వ్యతిరేకం. కాబట్టి మొన్నటికి మొన్న జరిగినటువంటి అల్లర్లను ఆధారం చేసుకొని, బలగాంతో జరిగినటువంటి టెర్రరిజాన్ని ఆధారం చేసుకొని బెంగాల్లో ఒక బాత్రూంలో పాకిస్తాన్ జెండా కనిపించి పాకిస్తాన్ జిందాబాద్, హిందుస్థాన్ ముర్దాబాద్ అని చెప్పి రాసినారు. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు దాని మీద ఎంక్వైరీ చేస్తే దొరికింది ఎవరు? సనాతన ధర్మ సంస్థ నడిపేటువంటి వాళ్ళలో 2 కార్యకర్తలు, వాళ్ళిద్దరు నాన్ ముస్లిమ్స్. మరి దీనికి ఏమైనా సమాధానం చెప్తారు పవన్ కళ్యాణ్ గారు? అట్లాగే చాలామంది తెలుసు, ఆర్ఎస్ఎస్ వాళ్ళ ఆఫీసులో గడ్డాలు, జుబ్బాలు, పుర్ఖాలు దొరికినటువంటి ఇది పత్రికలు మనం చూసాం, మీడియాలో చూసాం. మరి అక్కడ ఎందుకు ఉంటున్నది, ఎవరిని ఉత్తరించని పెట్టారు మీరు చెప్పేసి అడుగుతున్నాం. దేశ ప్రజలు చాలా శాంతిపరులు, స్వేచ్ఛాపరులు. ఇలాంటి వాళ్ళను ఇడగొట్టడం కోసం, వీళ్ళ మధ్యలో ఉన్నటువంటి ఐక్యతను దెబ్బతీయడం కోసం బ్రిటిష్ వాడు వేసినటువంటి ఎత్తుగడను ఈరోజు కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తూ ఉంది. దాన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. ఐపీఎల్లో 14 ఏళ్ల వయసులోనే సెంచరీ సాధించిన రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసించారు. ఆయన్ను బీహార్ పుత్రుడిగా అభివర్ణించారు. బీహార్లో జరిగిన ఖేల్ ఇండియా యూత్ గేమ్స్ ప్రారంభోత్సవం సందర్భంగా మోడీ తన వీడియో ప్రసంగంలో వైభవ్ బ్యాటింగ్ నైపుణ్యాన్ని ప్రస్తావించారు. చిన్న వయసులోనే వైభవ్ గొప్ప రికార్డును సృష్టించాడని, దీని వెనుక చాలా కృషి ఉందని అన్నారు. वैभव सूर्यवंशी का शानदार प्रदर्शन देखा. इतनी कम आयु में वैभव ने इतना जबरदस्त रिकॉर्ड बना दिया. वैभव के इस अच्छे खेल के पीछे उनकी मेहनत तो है ही, उनके टैलेंट को सामने लाने में अलग अलग लेवल पर ज्यादा से ज्यादा मैचों ने भी बड़ी भूमिका निभाई. यानी जो जितना खेलेगा वो उतना खिलेगा. खेलो इंडिया यूथ गेम्स के दौरान आप सभी एथलीट्स को नेशनल लेवल के खेल की बारीकियों को समझने का मौका मिलेगा. आप बहुत कुछ सीख सकेंगे. साथियों, ओलंपिक्स कभी भारत में आयोजित हो, ये हर भारतीय का सपना रहा है. आज भारत प्रयास कर रहा है कि साल 2036 में ओलंपिक्स हमारे देश में हो. अंतर्राष्ट्रीय स्तर पर खेलों में भारत का दबदबा बढ़ाने के लिए स्पोर्टिंग टैलेंट की स्कूल लेवल पर ही पहचान करने के लिए सरकार स्कूल के स्तर पर एथलीट्स को खोजकर उन्हें ट्रेन कर रही है. खेलो इंडिया से लेकर टॉप स्कीम तक एक पूरा इकोसिस्टम इसके लिए. ప్రభుత్వం ఒడ్లు కొనాలని రోడ్డెక్కిన అన్నదాతలు. ఖమ్మం జిల్లా కల్లూరు మండల కేంద్రంలో ప్రభుత్వం ఇంకా వడ్లు కొనలేదని, వర్షం పడితే వడ్లు తడిచి నష్టపోతామని రోడ్డుపై బైఠాయించిన రైతులు. ప్రభుత్వం వెంటనే స్పందించి వడ్లు కొనాలని డిమాండ్. భారీగా నిలిచిపోయిన వాహనాలు.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.